హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మెహరూన్ టైలర్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ షేప్ పట్టీలు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారో. లోపల క్లాత్ మందం కోసం వేరే క్లాత్ వేసాము. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తూ ఉంటే మేము పెట్టే చిన్న చిన్న టిప్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా షేపులు ఎలా స్టిచ్చింగ్ చేస్తుందో. లోడింగ్ చేస్తున్నారు. ఆ కచ్చా అంతా లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మనకు బయటికి పీసులు అనేవి రావు, నీట్గా ఉంటుంది షేప్ పట్టి. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి. ఇట్లా కింద కుట్టేసుకుంటే షేప్ పట్టి ఇట్లా లావు కనబడకుండా నీట్గా ఉంటుంది. పైన కూడా ఒక స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా వేస్తే ఏంటంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. వేస్ట్ కచ్చా కట్ చేసేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. అలా వేసుకుంటే షేప్ కూడా చక్కగా నీట్గా వస్తుంది. ఇదిగోండి, మనకి పీస్ అనేది ఏం కనబడకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ షేపు. ఇది ఇంకో షేప్ పట్టి కుడుతున్నారు. ఒక పార్ట్ అయిపోయింది, ఇంకో పార్ట్. ఇది నార్మల్ బ్లౌజ్ ఫ్రెండ్స్. తేలిగ్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది సాగదీయకూడదు, క్లాత్ క్రాస్ వచ్చేస్తుంది. తేలిగ్గా ఇట్లా మనం గట్టిగా క్లాత్ని చేయకూడదు. లైనింగ్ లేదు కదా ఫ్రెండ్స్, అందుకోసమని మనం అట్లా తేలిగ్గా క్లాత్ని పట్టుకొని కుట్టుకోవాలి, లేదంటే క్లాత్ సాగిపోయిద్ది. చూడండి ఎలా లోడింగ్ చేస్తున్నారో షేప్ పట్టీని. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ చూస్తూ ఉంటే మేము పెట్టే చిన్న చిన్న ట్రిప్స్ అలాంటివి మీకు నేర్చుకోవడానికి బాగుంటుంది, నేర్చుకునే వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా షేప్ పట్టి వేసాక ఉక్సులు పట్టీలు కాజా పట్టీలు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి రెండు వైపులా. ఇవ్వండి చూడండి, ఇలా చూసుకొని కాజా పట్టి ఉక్సులు పట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లా ఇక్కడ క్రాస్గా కొంచెం పట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా క్రాస్గా చేసుకోవాలి.
ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా చూపిస్తాను ఫ్రెండ్, చూడండి ఎలా వేసుకోవాలో. అండి అది పైన నెక్ పీస్ వస్తుంది కదా, దానికి కచ్చా ఫ్రెండ్స్, అది ఎగస్ట్రా అది. ఇది ఉక్సులు పట్టి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇట్లా చిన్న డాట్ లాంటిది పెట్టుకుంటే మనకి ఉక్సులు పట్టి నీట్గా వస్తుంది. ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి, షేప్ పట్టీకి డాట్కి మధ్యలో ఈ కుర్చీ లాంటిది పెట్టుకుంటే ఉక్సులు పట్టి నీట్గా వస్తుంది ఫ్రెండ్. షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది మనకి ఫినిషింగ్. మనం ఇలా డాట్ అనేది పెట్టుకోకపోతే ఇక్కడ షేప్ పట్టీ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది ఉక్సులు పట్టి. అలా పెట్టేసి చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు. అక్కడ రఫ్ తీసుకొని ఇట్లా క్రాస్ సైడ్కి లాగేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. మనం ఇట్లా ఉక్సులు పట్టి ఇలా వేసుకుంటే ఎంత నీట్గా షేప్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. కాజా పట్టి ఫ్రెండ్స్ కాజా పట్టి చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ కాజా పట్టి కూడా అయిపోయింది. మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ కాజా పట్టి ఎలా నీట్గా వచ్చిందో. ఇలా సమానంగా చూసుకొని నెక్ వేసుకోవాలి ఫ్రెండ్స్. షోల్డర్ జాయింట్ చేసేసి ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసేసుకోవాలి.